దేవుని దయ అంటే ఆధ్యాత్మికంగా ఎదిగాడు, మనుషుల దయ అంటే సామాజికంగా ఎదిగాడు. మీరు గమనించండి, మనం సామాజికంగా ఎంతవరకు ఎదగలుగుతున్నాం చెప్పండి. సామాజికంగా అంటే అందరినీ మనము ఎంతవరకు ప్రేమించగలుగుతున్నాము. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి. నీ కుటుంబ బంధాలు ఏవైతే ఉన్నావో అన్ని బంధాలను కూడా ప్రేమ కలిగి వ్యవహరించండి. నిజం, ఈ విషయంలో మన భక్తి జీవితంలో మనకు వాక్యంలో బాగానే ఉన్నా, ప్రార్థనలో బాగానే ఉన్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత సామాజిక జీవితంకి వచ్చిన తర్వాత మనం ఫెయిల్ అయిపోతున్నాము. ఆధ్యాత్మిక జీవితం సరిగా ఉన్నా సరే సామాజిక సోషల్ లైఫ్ ఏదైతే ఉన్నదో ఈ సోషల్ లైఫ్లో మనం ఫెయిల్ అయిపోతున్నాం. జాగ్రత్త. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. నీవు తప్పు చేసినప్పుడు ఎలాగైతే క్షమాపణ కాలు నువ్వు కోరుకుంటావో, ఎదుటివారు తప్పు చేసినప్పుడు కూడా అలా క్షమించే హృదయం నీకు ఉండాలి. నీవు పొరపాటు ఒక మాట జారినప్పుడు అయ్యో తొందరపాటు కలిగిన అనేసానే అనే భావన నీకు వస్తుంది కదా. ఎదుటివారు కూడా ఒక మాట అన్నప్పుడు అలాంటి ఫీలింగ్తో మనం ఉండాలి ప్రియులారా. సోషల్ లైఫ్ బాగున్న వాడికి శత్రువుడు అనేవాడు ఉండడు. నీ శత్రువును కూడా ప్రేమించండి అని అన్నారు కదా. ఎందుకంటే సోషల్ లైఫ్ బాగుంది యేసుక్రీస్తు వారిదే. సామాజిక లైఫ్ బాగుంది. మన సోషల్ లైఫ్లు ఎలా ఉన్నాయి? మనం కేవలం ఆత్మీయులతో మాత్రమే మంచి సోషల్ లైఫ్ మెయింటైన్ చేస్తూ అన్యులతో ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామా? అవును, కొంతమంది మాట్లాడే విధానము ఆత్మీయులతో మాత్రము బ్రదర్ సిస్టర్ ఎలా ఉన్నారు, వందనాలు, ప్రైజ్ ది లార్డ్. అన్యులు రాగానే మన యాక్సెంట్ మారిపోతుంది, యాస మారిపోతుంది, భాష మారిపోతుంది, పదాలు మారిపోతాయి. చూడండి ఎలా ఉండదు నీ సోషల్ లైఫ్. నీ వాళ్ళు నువ్వు ప్రేమించగలుగుతున్నావు, నీ వాళ్ళు కాని వారిని నువ్వు ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? సోషల్ లైఫ్ ఎలా ఉన్నది? యేసుక్రీస్తు యొక్క సోషల్ లైఫ్ బాగుంది. అందుకే ఆయన వలె మనము ఎదగాలి.